ఈరోజు ఈ నిరుద్యోగ జేఏసీ ఏమడుగుతా ఉంది? నాడిచ్చిన మాట నిలబెట్టుకో రేవంత్ రెడ్డి అని అడుగుతుంది. ఇదే రేవంత్ రెడ్డి ఆనాడు నిరుద్యోగ యువతి యువకుల దగ్గరికి వచ్చి వేడుకున్నాడు, ఎన్నికల్లో వాడుకున్నాడు. గద్దెనెక్కిన తర్వాత ఏమైందయ్యా నువ్వు ఇచ్చిన మాట అంటే ఇవాళ మొండి చేయి చూపిస్తా ఉన్నాడు. నిరంకుశంగా అణిచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆనాడు రేవంత్ రెడ్డి గారిని నమ్ముతారో నమ్మరో అని రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చోబెట్టి మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పించారు. ప్రియాంక గాంధీ గారితో సరూర్ నగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, రాజీవ్ యువ వికాసం ఇస్తామని, 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని, బ్యాక్లాగ్ పోస్టులన్నీ నియామకాలు చేస్తామని ఎన్నెన్నో మాటలు చెప్పించారు. మరి మాటలు చెప్పిన రాహుల్ గాంధీ, మాటలు చెప్పిన ప్రియాంక గాంధీ ఇలా పత్తా లేకుండా పోయినరు. గాంధీలు మాయమైపోయినరు. గాంధీల పేరు చెప్పి ఓట్లు అడిగినరు. మేనిఫెస్టోలో పెట్టి బాండ్ పేపర్లు పంచి గద్దెనెక్కిన ఇవాళ రేవంత్ రెడ్డి ఏమో ఏమైందయ్యా అంటే ఇవాళ అలా కూర్చున్నాడు, జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చున్నాడు. వెనకటికెవడో అట్టపర్వతం ఎత్తి నేను ఆంజనేయ స్వామి అనుకున్నాడట, నెత్తిన ఈక పెట్టుకొని శ్రీకృష్ణుడు అనుకున్నాడట. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ ప్యాలెస్లో పోలీస్ పహారాల మధ్య కూర్చొని ఈయన కూడా అట్లే భావిస్తా ఉన్నాడు. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి పోలీసు వాళ్ళు లేకుండా ఒక్కసారి చిక్కడపల్లికో, దిల్సుఖ్ నగర్కో, అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి రా. నీ బట్టలు కూడా ఊపి పంపుతారు. అప్పుడు అర్థమవుతుంది నువ్వేదో ఆ పోలీస్ పహారాలో ఉండడు కాదు. ఇవాళ నీ నిజ స్వరూపం అర్థమైంది. రాష్ట్ర ప్రజలకు 2 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి యొక్క మోసాలు, కాంగ్రెస్ దగ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా అర్థమైంది. జాబ్ నోటిఫికేషన్ ఏమయ్యా రేవంత్ రెడ్డి అంటే మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇస్తున్నాడు. సిగ్గులేదు. ఆ మద్యం షాపులకు ఇంకా 2 నెలల టైం ఉన్నది. అదేమో అడ్వాన్స్ పిలిచిండు. 2 నెలల ముందే మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇచ్చిండు. జాబ్ నోటిఫికేషన్ ఆనాడు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఏమైంది నీ జాబ్ క్యాలెండర్ అని నిలదీసింది. మేం గట్టిగా పట్టుబడితే ఓ జాబ్ క్యాలెండర్ని పెట్టిండు. మాట్లాడకుండానే అసెంబ్లీ వాయిదా వేసుకొని పారిపోయింది. గన్ పార్క్ దగ్గర పోయి ధర్నా చేసినాం ఆ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం. ఏంది ఈ జాబ్ క్యాలెండర్, ఈ దగా క్యాలెండర్ ఏంది అని అడిగినాం.